సువార్త, దయ చూపి దేవుని వార్త, కృప చూపి క్రీస్తు సువార్త, దయ చూపి దేవుని వార్త, రక్షించే రారాజు వార్త, క్షమించే పరిశుద్ధ వార్త, రక్షించే రారాజు వార్త, క్షమించే పరిశుద్ధ వార్త, కృపావార్త, కృపావార్త, కృపావార్త. కృపావార్త అనే కార్యక్రమం ద్వారా దేవుని మహాజ్ఞానము వినుటకు సిద్ధపడినటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని కృపను గూర్చి తెలియజేసేటువంటి అద్భుతమైనటువంటి అంశములు పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో కనిపిస్తున్నాయి. మహాదేవుని కృపకు ఎందరూ నోచుకుంటున్నారు, దేవుని కృపకు ఎందరూ పాత్రులవుతున్నారు. దేవుని కృపను ఏ ఒక్కరూ పోగొట్టుకొనకూడదు, ఎందుకంటే అది ఉచితం. అది ఉచితం. ఈ భూమి మీద ధనవంతులకు మాత్రమే, లేక ఫలానా తెగలో పుట్టినటువంటి వారికి మాత్రమే, బలవంతులకు మాత్రమే, లేక ఇంకా ఏదో అర్హతను చూచి ఆ అర్హత ఉన్నవారికి మాత్రమే దేవుని కృప అందుతున్నది అనుకోవటం పొరపాటు. పక్షపాతం లేకుండా ప్రతి ఒక్కరికి ఉచితమైన కృపను ఆయన దయచేస్తున్నాడు. కేవలం దేవుని ఎడల భయభక్తులు, దేవుని వాక్యమును అనుసరించటం, దేవునిని విశేషముగా మీ బ్రతుకులలో మీరు కొనియాడటం, మీరు వెంబడించటం, ఆయన చిత్తమును మీరు నెరవేర్చటం, ఇవి మాత్రమే దేవుడు మీ నుండి కోరుకుంటున్నాడు. ఎందరైతే ఆయనకు భయభక్తులు చూపిస్తున్నారో వారందరికీ ఆయన తన కృపను అనుగ్రహించటానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియులైన నా స్నేహితులారా, పరిశుద్ధ గ్రంథం నుండి ఒకానొక సందర్భాన్ని ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. దేవుని కృపను పొందినటువంటి అనేక మందిలో ఇప్పుడు మనం ఆలోచించబోతున్నటువంటి స్త్రీ చాలా ఉత్తమమైనది. ఆమెను ధన్యురాలు అని అన్ని తరములలో ఉన్నటువంటి వారు పిలుస్తారు. ఆమె దయాప్రాప్తురాలు. ఆమె యేసుక్రీస్తు ప్రభువారికి భూమి మీద శరీరధారిగా ఆయనకు జన్మనిచ్చినటువంటి కన్నతల్లి మరియా. ప్రియులారా, నాటి కాలంలో యూదులలోను ఇశ్రాయేలీయులలోను భక్తి చాలా సన్నగిల్లిపోయింది. ఎవరిలోనూ దేవుని ఎడల భయభక్తులు కనిపించడం లేదు. అందరూ కూడా తమ తమ పంథాలలో దేవునికి వ్యతిరేకముగా దేవునిని మరిచిపోయి ధర్మశాస్త్రమును పట్టించుకొనకుండా వారి వారి మార్గములలో వెళ్ళిపోతున్నటువంటి కాలం అది. మనుష్య కుమారుని రాకడకు ముందటి దినములలో, అనగా ప్రస్తుత కాలంలో కూడా భక్తి సమాజంలో ఎవరిలోనైనా కనిపిస్తుందా? అనేక మంది దేవునికి దూరంగా బ్రతుకుతున్నారు. దేవుని వాక్యమును పట్టించుకోవటం లేదు. దేవుని జ్ఞానమునకు ఒక మతం అని ముద్ర వేస్తున్నారు. చివరకు దేవుని వాక్యమును తెలుసుకున్న కొంతమంది అయినా సరే దేవుని కొరకు బ్రతుకుతున్నారంటే వారిని కూడా అపవాది మోసగించి దేవునికి దూరం చేస్తున్నాడు. ఎవరిని ఏ కుయుక్తిలో వాడు పడవేస్తే వారు దేవునికి దూరం అయిపోతారో వాడికి తెలుసు, దుష్టునికి తెలుసు. కనుక ఆయా సందర్భాలలో ఆయా మనుషులను దేవునికి దూరం చేస్తున్నాడు అపవాది. అటువంటి పరిస్థితుల్లో దేవుని కృపను పొందిన వారు ఎవరైనా కనిపిస్తే మనకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది కదా, చాలా ఆనందం కలుగుతుంది కదా. మనము కూడా దేవుని కృపను ఇట్టి పరిస్థితులలో పొందటానికి ఆలోచన చేయాలి కదా. మనము దేవుని కృపను పొందలేకపోతే మనం చాలా అవివేకులమని చెప్పాలి. దేవుని కృపను మనం పొందలేకపోతే మనం నష్టపోయామని చెప్పాలి. ప్రియులారా, దేవుని యొక్క కృపను గూర్చి విశేషముగా ఆయన గ్రంథంలో రాయబడినప్పుడు ఆ కృపను మనం పొంది మన ఆత్మలను రక్షించుకొని
నిత్యత్వంలో మనం ప్రవేశించాలి. యేసు తల్లి అయినటువంటి మరియను గూర్చి మనం ఆలోచన చేసినప్పుడు అసలు ఆమెకు ఆ శుభవచనం వినిపించేటువంటి సందర్భానికి ఒకసారి మనం వెళితే, పరలోకంలో నుండి ఒక శుభవార్త దేవదూత చేత మోసుకుని రాబడింది. గబ్రియేలును దేవదూత ఆ శుభవార్తను తీసుకుని వచ్చారు. యేసు తల్లి అయినటువంటి మరియ కన్యకగా ఉన్నప్పుడు ఆ శుభవర్తమానం ఆమెకు అందజేయబడింది. ఆ పరిస్థితులలో యేసు తల్లి అయిన మరియగా ఆమె మాత్రమే దేవుని చేత ఎందుకు ఎంపిక చేయబడిందో ఒక్కసారి మీరు ఆలోచించగలిగితే, దేవుని కృపను పొందటానికి ఆమెకు మాత్రమే ఆ కాలంలో దేవుని యొక్క ఆమోదం ఎందుకు అనుగ్రహింపబడిందో ఒక్కసారి మీరు ఆలోచించగలిగితే, మరియ యొక్క భయభక్తులు, చిన్నతనం నుండి దేవునిపై ఆమెకున్నటువంటి భక్తి, దేవుని వాక్యము ఎడల ఆమెకున్నటువంటి గౌరవం, తన పూర్ణ హృదయముతో ఆమె దేవునిని వెంబడించటం, ఇవన్నీ కూడా నాటి కాలంలో మరియ దేవుని వలన కృపను పొందటానికి దోహదపడ్డాయి, కారణమయ్యాయి. ప్రియులారా, దేవునిపై మనం చూపించినటువంటి ప్రేమ, దేవుని ఎడల మనం చూపించేటువంటి భయభక్తులు ఏవి కూడా నిష్ప్రయోజనం కాదు. అవన్నీ కూడా ఒకానొక కాలంలో మనకు ప్రయోజనాన్ని తెచ్చిపెడతాయి. వెనువెంటనే మనకు ఫలితాన్ని చూపించేవిగా ఉండకపోయినా, దేవుని ఎడల మనం చూపించే భక్తి, దేవుని కొరకు మనం చేసే పని, దేవునిని మనం వెంబడించే తీరు, ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఒకానొక కాలంలో మనకు చాలా ఆనందాన్ని ఇస్తాయి. నిజంగా దేవుని కృపను పొందటానికి మరియ గారు దేవుని ఎడల ఎంత గొప్ప భయభక్తులు చూపించి ఉంటారో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. అలాగని మరియ గారి కుటుంబం ఏది ధనిక కుటుంబం కాదు, సంపద కలిగినటువంటి కుటుంబంగా ఆనాడు మనకు అనిపించడం లేదు. వారు నిరుపేద కుటుంబంలోనే నివసిస్తున్నారు. అయినా కానీ కేవలం మరియ గారిలో ఉన్నటువంటి అర్హత ఏంటంటే, దేవునిని ఆమె పూర్ణ హృదయంతో ప్రేమించింది. దేవుని ఆజ్ఞలకు లోబడే మనస్సు, స్వభావం ఆమెకుంది. దేవుని కొరకు బ్రతికేటువంటి నిర్ణయాలు ఆమె తీసుకుంది. దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తును శరీరధారిగా భూమి మీదకు పంపించేటప్పుడు ఆయనను ఒక బాల్యదశలో, ఒక తల్లి గర్భంలో బాల్యదశలో దేవుడు పంపించాలని నిర్ణయించినప్పుడు ఎవరి చేతుల్లో పెట్టాలి? యేసు బాల్యమును ఎవరి చేతుల్లో పెట్టాలి? మరియ చేతుల్లో పెట్టాలని దేవుడు తీర్మానించాడు. భూమి మీద ఎందరో కన్యకలు ఆ సందర్భంలో ఉండవచ్చు. యూదులలోనే ఎందరో కన్యకలు ఆ సమయంలో, ఆ పరిస్థితుల్లో ఉండవచ్చు. కానీ ఆ కన్యకలందరూ కూడా దేవుని చేత ఎంపిక చేయబడలేదు. కేవలం మరియ గారు మాత్రమే ఎందుకు ఎంపిక చేయబడ్డారు అనేది ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే, భూమి మీద నాటి తరాలలో, నాటి కాలంలో మరియ గారిని మించిన భయభక్తులు ఇంకెవరూ చూపించలేకపోయారు. అనేకులు తమ ఇష్టాన్ని తాము నెరవేర్చుకుంటున్నారు. అనేకులు తమ త్రోవలలో తాము వెళ్ళిపోతున్నారు. అలాంటి పరిస్థితులలో మరియ గారు తన జీవితాన్ని దేవునికి అంకితం చేసుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. దేవుని వాక్యము ఎడల భయభక్తులు కలిగి ఉన్నటువంటి కన్యకగా అక్కడ మనకు కనిపిస్తున్నారు. ప్రియులారా, నేటి తరాలలో కూడా, నేటి కాలంలో కూడా మన చుట్టూ ఉన్న వారిని చూచి మనం మోసపోవటానికి వీలు లేదు. చాలామంది తమ చుట్టూ ఉన్న వారిని చూచి పోల్చుకుంటూ ఉంటారు. వారు ఎలాంటి జీవితాన్ని అనుభవిస్తున్నారు, వారు ప్రతిరోజు ఈ త్రోవలో వెళుతున్నారు, వారి మాటలు ఎలా ఉంటున్నాయి, వారి వేషాలు ఎలా ఉంటున్నాయి, వారి ప్రవర్తన ఎలా ఉంటుంది, నేను కూడా ఆ విధంగానే ప్రవర్తించాలి అని ఒకవేళ మీరు మోసపోతున్నారేమో. లోకంలో మీ చుట్టూ ఉన్నటువంటి మిగిలిన వారిని చూచి మీరు మోసపోతున్నారేమో. మీ దగ్గర ధనం ఉండకపోవచ్చు,
మీ దగ్గర బయట వారికి ఉన్నటువంటి అందచందాలు ఉండకపోవచ్చు, మీ దగ్గర అంత తెలివి ఉండకపోవచ్చు, మీ దగ్గర లోక సంబంధమైనటువంటి భోగభాగ్యాలు ఉండకపోవచ్చు, కానీ దేవుని ఎడల భయభక్తులు ఉండాలి. దేవుని ఎడల భయభక్తులు ఉండాలి. ఎవరో ఏదో చేస్తున్నారని, ఎవరో ఎలాగో ప్రవర్తిస్తున్నారని నేను కూడా ఆ విధంగానే ప్రవర్తించి, నేను కూడా శరీరమందు సుఖించి దేవునికి దూరంగా బ్రతకాలనేటువంటి ఆలోచనను మాత్రం మీరు కలిగి ఉండవద్దు. నాటి కాలంలో యేసు తల్లి అయినటువంటి మరియ కన్యకగా ఉన్నప్పుడు ఆమె దేవుని ఎడల ఎంతో భయభక్తులను కలిగి ఉన్నటువంటి కన్యకగా మనకు కనిపిస్తున్నారు. ఎందుకంటే పరలోకంలో నుండి ఒక దర్శనం ఒక కన్యక దగ్గరకు వెళ్ళి దేవుని కుమారుడైనటువంటి యేసును, దేవుని వాక్యమును శరీరధారిగా భూమి మీదకు పంపించాలనుకున్నప్పుడు, అమ్మా నీ గర్భమున దేవుని కుమారుడు భూమి మీద శరీరధారిగా రాబోతున్నాడు అని ఆ వార్త అందుకోవాలంటే కనుక ఎంత యోగ్యత ఉండాలి. ఆ దేవుని మహాకృపను పొందటానికి ఈమెకు ఎంత యోగ్యత ఉండి ఉండాలి. మీరు ఆలోచన చేయండి. పరలోకపు దర్శనం కలిగింది ఆమెకి. దేవుని యొక్క మాట ఆమెకు ప్రత్యక్షమైంది. అంటే నిజంగా ఆమె చాలా ధన్యురాలు. లోకంలో ఉన్న మిగిలిన వారిని చూచి ఆమె మోసపోలేదు. వారంతా తమ త్రోవలలో వెళ్ళిపోతున్నప్పుడు, మిగిలిన కన్యకలంతా తమ ఇష్టాన్ని తాము నెరవేర్చుకుంటున్నప్పుడు, విశ్రాంతి దినమును పాటించకుండా, ధర్మశాస్త్రమును నెరవేర్చకుండా, దేవుడు తమ బ్రతుకులలో ఇచ్చినటువంటి మాటలకు గౌరవాన్ని ఇవ్వకుండా, వారి ఇష్టము చొప్పున వారు పోవుచున్నటువంటి అనేక మంది యూదుల కన్యకులు, మిగిలిన ఇశ్రాయేలీయుల కన్యకులు, లోకమందున్న కన్యకులు ఎందరో ఆనాడు కనిపిస్తున్నప్పుడు, వారిలో ఏ ఒక్కరిని ఆదర్శంగా తీసుకోకుండా, వారిలో ఏ ఒక్కరిని తాను వెంబడించకుండా, ధర్మశాస్త్రంలో ఉన్న మాటలకు గౌరవాన్ని ఇచ్చి, దేవునికి తలదించి తన భక్తి జీవితాన్ని దేవుని ముందు కనుపరిచినది కనుకనే ఆమె దగ్గరకు పరలోకపు దర్శనం వెళ్ళింది. ఆమెకు ఆ ధన్యత ఇవ్వబడింది. ప్రియులారా, నేటి కాలంలో నివసిస్తున్నటువంటి మనము కూడా యేసుక్రీస్తు ప్రభువు మనలను కూడా, విశ్వాసులను కూడా కన్యకలతోనే ఒకనొక సందర్భంలో ఉపమానంతో పోల్చారు. మీరు కూడా కన్యకల వంటి వారే. ప్రభువు రెండవ రాకడలో పెండ్లి కుమారుని వలె సిద్ధపడి వస్తున్నప్పుడు మీరు కూడా సిద్ధపాటు కలిగినటువంటి కన్యకులుగా ఉండాలి. మీ సిద్ధులలో నూనెను మీరు ఏర్పరచుకొని, సిద్ధం చేసుకొని, తగినంత మీరు ఏర్పరచుకొని, మీ దీపములు వెలుగుచున్నట్టుగా ఉండాలి. ఆరిపోయిన దీపములతో చీకటి బ్రతుకులలో మీరు ఉండకూడదు. నూనెను సిద్ధపరచుకోండి. మీ దివిటీలను వెలగనియ్యండి. దేవుని కొరకు బ్రతుకుచు పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కోండి. ప్రతి దినం దేవునితో ఉండండి. ప్రతి క్షణం దేవునితో ఉండండి. పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి ప్రతినిత్యం మీరు సిద్ధపాటును కలిగి ఉండండి. కన్యకలతో పోల్చారు ఆయన. ఒక కన్యక పెండ్లి కుమారుని కొరకు ఎలాగూ సిద్ధపడి ఉంటుందో మీరు కూడా దేవుని క్రియలతో సిద్ధపాటు కలిగినటువంటి వారుగా ఉండాలని యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానంలో తెలియజేశారు. ప్రియులారా, కన్య అయినటువంటి మరియ దేవుని కృపను పొందటానికి, దయాప్రాప్తురాలుగా కనిపించడానికి కారణం ఏంటంటే ఆమె భక్తి జీవితం, ఆమె దేవుని కొరకు బ్రతికిన తీరు విధానం. తన చుట్టూ ఉన్నటువంటి కన్యకలను చూచి ఆమె మోసపోలేదు. దేవుని కొరకు ఆమె నిలబడింది, దేవుని కొరకు బ్రతికింది. వ్రాయబడినటువంటి కొన్ని అద్భుతమైన మాటలు, కన్య అయిన మరియకు కలిగినటువంటి దర్శనం, దానిని గూర్చి పొందుపరచబడినటువంటి మాటలు ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనం నుండి జాగ్రత్తగా చూడండి. 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియ. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనిచుండగా దూత, మరియా, భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభువైన దేవుడు
ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. ప్రియులారా, గలిలయలోని నజరేతను ఊరిలో, నజరేతు వాడుగా యేసుక్రీస్తు పిలువబడ్డాడు. నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా? అంటే ఆనాడు గలిలయలోని నజరేతులో నివసిస్తున్నారంటే వారు చాలా పేద కుటుంబానికి సంబంధించిన వారు. ఆస్తులు లేవు, అన్నిటినీ పోగొట్టుకున్నవారు. ఒకానొక పరిస్థితులలో దేవుడు కనాను దేశమును వారికి స్వాస్యంగా ఇచ్చిన కాలక్రమేణా యూదులు, ఇశ్రాయేలీలు చెరలోనికి వెళ్ళిపోయారు. వారి ఆస్తులు, వారి పట్టణాలు, వారి పొలములు అన్నీ కూడా మిగిలిన వారి చేత స్వాధీనం చేసుకోబడ్డాయి, పోగొట్టుకొనబడ్డాయి. మరలా దేవుని కృప వలన వీరు చెరలో నుండి విముక్తి పొందారు. కానీ అనేక మంది ఇంకా దీనస్థితిలోనే బ్రతుకుతున్నారు. అనేక మంది ఇంకా పేదరికంలోనే వారు జీవిస్తున్నారు. ఆ తర్వాత బబులోనీయుల తర్వాత మాదీయ పారసీకులు, వారి తర్వాత గ్రీకులు, వారి తర్వాత రోమియులు పరిపాలన చేస్తున్నటువంటి కాలం అది. రోమా ప్రభుత్వం యొక్క పరిపాలన చాలా భయంకరంగా ఉండేది. దేవుడు ముందుగా సూచించాడు. దానియేలు గారి కాలంలో దేవుడు ముందుగా తెలియజేశాడు. రోమియుల పరిపాలన చాలా దారుణంగా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది. కనుక అటువంటి పరిస్థితుల్లో యూదుల కుటుంబాలలో ఒకానొక కుటుంబం, మరియ గారి కుటుంబం, మరో కుటుంబం యోసేపు గారి కుటుంబం. ప్రియులైనటువంటి నా సహోదరి సహోదరులారా, మరియ గారికి ఈ ధన్యత కలగటానికి మరియ గారిలో ఉన్నటువంటి యోగ్యత ఏమిటి అనగానే కేవలం దేవుని ఎడల భయభక్తులని మాత్రం మీరు మర్చిపోకండి. మరియ గారు భూమి మీద ధనవంతుల సంపన్నుల కుటుంబాలలో పుట్టలేదు. గలిలయలోని నజరేతను ఊరు అంటే నజరేతు చాలా చిన్న పట్టణం. నజరేతులో నుండి మంచిది రాదు. నజరేతులో అందరూ కూడా బేదలే బ్రతికేవారు, చిన్నవారే బ్రతికేవారు. అలాంటి పరిస్థితులలో దేవుడు పైరూపాన్ని చూడలేదు, పైరూపాన్ని లక్ష్య పెట్టడైన వారు నజరేతులో ఉన్నా సరే వారికి దేవుని ఎడల ఉన్న భయభక్తులను బట్టి వారు దేవుని కృపను పొందారు. వారికి ధన్యత దక్కాలి. ఆలోచన చేయండి. యేసు తల్లి అయినటువంటి మరియ కన్యకగా ఆమె ప్రదానం చేయబడ్డారు. అప్పుడే యోసేపుకు ప్రదానం చేయబడ్డారు. ఇంకా వివాహం కాకముందు ఆమె కేవలం ప్రదానం మాత్రమే చేయబడినటువంటి ఆ పరిస్థితుల్లో కన్యకగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినదై ఆమె యేసును కన్నది. ఈ శుభవచనం, గబ్రియేలును దేవదూత ఈ శుభవచనాన్ని కన్య అయినటువంటి ఆ మరియ దగ్గరకు తీసుకుని వచ్చినప్పుడు ప్రారంభంలో పలుకుతున్నటువంటి మాట చూడండి. దయాప్రాప్తురాలా. ఆమెను పలకరించేటప్పుడు, వందనవచనం చెప్పేటప్పుడు, దయాప్రాప్తురాలా, నీకు శుభం, ప్రభు యొక్క కృప నీ మీద ఉన్నది, దేవుని కృపను పొందితివి, నీవు దేవుని కృపను పొందితివి. ఇది చాలా అరుదైన అవకాశం. ఈ భూప్రపంచంలో నీ తరంలో ఎందరో స్త్రీలున్నా, ఎందరో కన్యకలున్నా వారికి లేనటువంటి ఈ భాగ్యం నీకు మాత్రమే దక్కింది. నీ చుట్టూ ఉన్నటువంటి సమాజంలో అందరినీ పోలి నీవు నడవకుండా దేవుని ధర్మశాస్త్రమును నీవు అనుసరిస్తున్నావు గనుక, దేవుని ఎడల భయభక్తులను కలిగి ఉన్నావు గనుక నీవు దేవుని కృపను పొందితివి. లోకమును రక్షించే రక్షకుడు, దేవుని కుమారుడు శరీరధారిగా భూమి మీదకి వస్తున్నాడు. శరీరధారిగా ఆయన రావాలంటే ఆయన బాలుడుగా ఈ లోకంలోనికి రావాలి. బాల్య దశలో నుండి ఆయన ఎదగాలి. దేవుని కుమారుడుగా భూమి మీద ఆయన కనిపిస్తాడు. కనుక ఆయనకు ప్రవేశాన్ని ఇవ్వాలంటే, ఈ భూమి మీద ఆయనకు ప్రవేశాన్ని ఇవ్వాలంటే దేవుడు నీ గర్భమును ఎన్నుకున్నాడు. ఎందుకంటే నీవు దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి కన్యకవు. ముందుగా ప్రవచింపబడిన మాదిరిగా కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఒక సూచన. ఈయనే దేవుని కుమారుడు అనటానికి ఒక సూచనగా ఉండాలి కనుక దేవుడు ముందుగా యెషయా గ్రంథంలో వ్రాయించాడు కనుక నీవు
దేవుని యొక్క కృపను పొంది దేవుని కుమారుడైన యేసును భూమి మీదకు తీసుకుని రావటానికి ఎంపిక చేయబడ్డావు. ఆ యోగ్యతను పొందావు. దయాప్రాప్తురాల నీకు శుభము. ఈ విషయం అంతటిని దూత మరియకు వివరించినప్పుడు మరియ అత్యానంద భరితురాలై, దేవునికి నేను చూపించిన చిన్న భక్తికి దేవుడు నాకు ఇచ్చినటువంటి వరం చూసావా? దేవుడు నాకు అనుగ్రహించిన వరం చూసావా? లోకమును రక్షించే యేసుక్రీస్తు భూమి మీదకు వస్తున్నప్పుడు దేవుని వాక్యము, పరలోకములో ఉన్న దేవుని కుమారుడైన వాక్యము ఈ భూమి మీదకు వస్తున్నప్పుడు ఆయనకు శరీరాన్ని ఇవ్వటానికి నా గర్భమును దేవుడు ఎంపిక చేశాడంటే అది ఎంత గొప్ప ధన్యత! అది ఎంత గొప్ప ధన్యత! దయాప్రాప్తురాల నీకు శుభం. ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా, మీ భక్తి ఎప్పటికీ కూడా నిష్ప్రయోజనమైనదిగా ఉండదు. మీ భక్తి ప్రయోజనకరమైనదిగా ఉంటుంది. కనుక ఆ భక్తిని మీరు కాపాడుకోవాలి. సరైన భక్తిగా మీ యొక్క భక్తి ఉండాలి. లేఖనములలోని శక్తిని ఆశ్రయించే భక్తిగా మీ భక్తి ఉండాలి. అంతే తప్ప నామకార్థ భక్తి పనికిరాదు. నామకార్థ భక్తి దేవుని కృపను మీకు అనుగ్రహించలేదు. నిజమైన భక్తి మీలో ఉన్నప్పుడు, ఆత్మదేవుణ్ణి మీరు పూర్ణమైన హృదయముతో అనుసరిస్తున్నప్పుడు తప్పకుండా మీరు ఒకానొక కాలం ముందు దేవుని కృపకు పాత్రులై అత్యానంద భరితులవుతారు. యేసుక్రీస్తు ప్రభువులో మీరు జన్మించడమే నిజంగా దేవుడు మీకు అనుగ్రహించిన కృప. బాప్తిస్మం తీసుకొని దేవుని కొరకు బ్రతకాలనే నిర్ణయంతో నూతన జన్మను పొంది దేవుని రాజ్యంలో చేర్చబడటమే దేవుడు మీకు అనుగ్రహించినటువంటి గొప్ప కృప. ఆ కృపను మీరు కాపాడుకుంటూ నిత్యత్వంలో ప్రవేశించే గడియల కొరకు మీరు ఎదురు చూస్తూ దేవుని కొరకు బ్రతుకుటలో మీ భక్తిని కొనసాగిస్తే నిజంగా అమితమైనటువంటి ఆనందానికి లోను చేసేటువంటి దేవుని కృపను మీరు పొందటానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఎందరో బాప్తిస్మం పొందిన దేవుని కృపను నిర్లక్ష్యం చేస్తున్నారు. దేవుని రాజ్యంలోనికి వచ్చి కూడా దేవుని కృపను నిర్లక్ష్యం చేస్తున్నారు. అటువంటి నామకార్థ భక్తి మనలో ఉండకూడదు. నిజమైన భక్తి మనలో ఉండాలి. యథార్థమైన భక్తి మనలో ఉండాలి. ఆ రోజు మరియ గారు యథార్థమైన భక్తిని దేవునికి చూపించారు కనుక దేవుని కృపను పొందారు. దయాప్రాప్తురాలా, దయ నీకు ప్రాప్తించింది. దేవుని దయ నీకు ప్రాప్తించింది. దేవుని దయ పొందావు, దేవుని కృపను పొందావు. కనుక ఈ ప్రపంచంలోనే భూమి మీద ఎందరో కన్యకలు ఉన్నా కానీ, యూదులలో కూడా ఎందరో కన్యకలు ఉన్నా కానీ నీ దగ్గరకు దేవుని కృప వచ్చింది. నీకు మాత్రమే దేవుని కృప అనుగ్రహింపబడింది. కనుక నీ గర్భము నుండి యేసు భూమి మీదకి శరీరధారిగా రాబోతున్నాడు. ఆయన ఇశ్రాయేలు వారిని తరతరములు ఏలును. తన తండ్రి అయిన దావీదు, అంటే దావీదు వంశంలో నుండి వస్తున్నాడు కనుక ఆయన తన తండ్రి అయిన దావీదు యొక్క రాజ్యము ఆయనకు తరతరములు ఉంటుంది. నిత్యుడైన రాజు, నిత్యుడైన ప్రభువు లోకమును రక్షించడానికి వస్తున్నాడు. కేవలం ఇశ్రాయేలీయులను యూదులను మాత్రమే కాదు, లోకమును రక్షించడానికి వస్తున్నాడు కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుతారు. ఈ మాటలన్నీ విన్నప్పుడు ఎంత ఆనందం! ఒకేసారి ఎంత ఆనందం చెప్పండి. తన భక్తిని మెచ్చి దేవుడు అనుగ్రహించినటువంటి ఈ కృప నిజంగా ఎంత గొప్పది చెప్పండి. కనుక ఈ సంతోషాన్ని పంచుకోవటానికి తనకు నెలవైనటువంటి వారి దగ్గరకు వెళ్ళింది మరియ. ఈ గొప్ప ఆనందాన్ని ఎవరితో పంచుకోవాలి? లోకంలో మిగిలిన ఎవరితోనైనా పంచుకుంటే వారు ఆదరిస్తారా? ఈ ఆనందమును వారు ఒప్పుకుంటారా? ఇది నిజంగా ధన్యత అని వారు చెప్పగలుగుతారా? లేదండి. ఎవరికైతే ఈ గొప్పతనం తెలుసో వారి దగ్గరకు మాత్రమే వెళ్ళి దేవుని కృపను గూర్చి ఆమె పంచుకుంది. లోకంలో పనికి మాలిన వారి దగ్గరికి వెళ్ళి దేవుని కృపను గూర్చి వివరిస్తే వారికి ఏమర్థం అవుతుందండి? వారు హేళన చేస్తారు. ఇది దేవుని కృప అంటారు. అంటే వారి దృష్టిలో దేవుని కృప అంటే ఏంటి? వజ్ర వైఢూర్యాలు, బంగారం, ధనం, భూమి మీద ఏదో ఒక ఉద్యోగం, ఆస్తి, లోకంలో ఏదో పేరు ప్రఖ్యాతలు కలిగి ఉండటం, ఏదో ఒక దానిని లోకపరంగా సంపాదించటం, ఇలాంటివి ఏవైనా కలిగి నేను దేవుని కృపను పొందాను అంటే ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా జేజేలు కొడతారు, సంతోషిస్తారు.
కానీ కన్యకగా ఉన్న నాకు దేవుని కుమారుని భూమి మీదకు తీసుకుని వచ్చేటువంటి అవకాశం దేవుని కృప వలన దేవుడు దయచేశాడు అని ఈ గొప్ప వార్తను తెలియజేస్తే ఎందరూ దానిని స్వీకరిస్తారో చెప్పండి? హేళన చేసేవారు చాలామంది ఉంటారు. హేళన చేసేవారు చాలామంది ఉంటారు. ఇది దేవుని కృప అని అంగీకరించరు. అయితే ఇది దేవుని మహాకృప అని అంగీకరించి ఎవరైతే తన సంతోషములో పాలిపుంపులు కలిగి ఉంటారో వారి దగ్గరకు ఆమె వెళ్ళి ఈ వార్త తెలియజేసింది. యేసు తల్లి అయిన మరియ ఎలీసబెత్ దగ్గరకు వెళ్ళి దేవుని మాటలను తెలియజేసింది. దేవుని కృపను పొందిన వార్తను తెలియజేసింది. దూత వచ్చి తనకు చెప్పినటువంటి విషయాలను తెలియజేసింది. నిజంగా ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా, దేవుని కృపను పొందటం చాలా ముఖ్యం. దేవుని కృపను పొందిన తర్వాత ఆ సంతోషమును ఎవరు అనుభవించగలరు? దేవుని పిల్లలు మాత్రమే అనుభవించగలరు. లోకానికి దేవుని కృపను గూర్చి తెలియదు. దేవుని కృపను అర్థం చేసుకునేటువంటి మనస్సు లోకానికి లేదు. హేళన చేస్తారు. నిజంగా దేవుని కృపను పొంది దేవుని రాజ్యంలో మనం జీవిస్తున్నప్పుడు ఎందరో ఈరోజు మనలను చూచి హేళన చేయటం లేదా? ఇది దేవుని కృప అని అడుగుతారు వారు. అవును, ఇది దేవుని కృప. నేను దేవుని కొరకు బ్రతకడం దేవుని కృప. నేను దేవుని కొరకు మాట్లాడడం దేవుని కృప. నేను దేవుని సన్నిధిలో ఉండటం దేవుని కృప. నేను దేవునిపై ఆధారపడి జీవించడం దేవుని కృప. ఈ విషయాలను తెలియజేసినప్పుడు లోకంలో ఎందరూ వీటిని దేవుని కృపగా స్వీకరిస్తారు చెప్పండి? వారికి తెలియదు. వారికి దేవుని కృపను గురించినటువంటి జ్ఞానం లేదు. అయితే ఎవరు స్వీకరిస్తారు? ఈ సంతోషమును ఎవరు స్వీకరిస్తారు? దేవుని యొక్క కృపను పొందిన వారు మాత్రమే స్వీకరిస్తారు. దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారు మాత్రమే స్వీకరిస్తారు. ఎలీజబెత్ ఎవరింతకి? మరియ గారు వెళ్ళి దేవుని కృపను గూర్చిన వార్తను పంచుకోవటానికి ఇంతకీ ఎలీజబెత్ గారు ఎవరు? ఆమె కూడా దేవుని కృపను పొందింది. వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆమె యేసుకు ముందుగా మార్గమును సరళము చేయటానికి పంపబడబోవు బాప్తిస్మమిచ్చి యోహానును కనటానికి ఆమె నిర్ణయింపబడింది. జకరియా, ఎలీజబెత్ వారిద్దరు దంపతులు. వారిద్దరూ చాన్నాళ్ళుగా పిల్లలు లేకనే దేవుని కొరకు బ్రతుకుతున్నారు. ఎలీజబెత్ గొడ్రాలు, ఆమె ముసలిదైపోయింది, వృద్ధాప్యంలోనికి వెళ్ళిపోయింది. అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకుని ఆమెకు సంతానాన్ని ఇచ్చాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఆమె గర్భం ద్వారా రాబోతున్నాడు. అప్పటికే 6 నెలలు గడిచిపోయింది. యేసు తల్లి అయినటువంటి మరియకు ఈ శుభవర్తమానం వచ్చేటప్పటికే 6 నెలలు ముందుగానే బాప్తిస్మం ఇచ్చి యోహాను ఆమె గర్భంలో ఉన్నాడు, ఎలీజబెత్ గర్భంలో ఉన్నాడు. కనుక దేవుని కృపను గూర్చినటువంటి ఈ శుభవర్తమానమును ఎవరితో నేను పంచుకోవాలి అనగానే ఎలీజబెత్తో. అందుకే మరియా ఆమె దగ్గరకు పరిగెత్తుకుని వెళ్ళింది. ఆ సందర్భాన్ని ఒక్కసారి మనం చూడగలిగితే, ఏమంటే మనకు దేవుని కృప అనుగ్రహింపబడినప్పుడు, మనము పొందిన దేవుని కృపను గూర్చి ఎవరితోనైనా మనం పంచుకున్నప్పుడు పరిశుద్ధాత్మతో నిండుకున్న వారు మాత్రమే మనము పొందిన దేవుని కృపను గూర్చి అర్థం చేసుకుంటారని ఈ సందర్భం బట్టి మీరు తెలుసుకోవాలి. మరలా చెప్తున్నాను వినండి. మనము పొందిన దేవుని కృపను గూర్చి ఎవరితోనైనా మనం చెప్పినప్పుడు ఎవరు ఈ కృపను అర్థం చేసుకోగలరు? దేవుని కృపను ఎవరు అర్థం చేసుకోగలరు? పరిశుద్ధాత్మతో నిండిన వారు మాత్రమే అర్థం చేసుకోగలరు. మిగిలిన వారికి అది హేళన, మిగిలిన వారికి అది అవివేకం. కానీ ఎందరైతే పరిశుద్ధాత్మతో నడిపింపబడతారో వారు దేవుని కుమారులు. దేవుని కుమారులైన వారు మాత్రమే మీరు పొందిన దేవుని కృపను అర్థం చేసుకోగలరు. ఎలీజబెత్ గారు మరియ యొక్క వందన వచనం వినగానే ఆమె ఎలా పరవశిస్తున్నారో, ఆమె నోట నుండి దేవుని మాటలు ఎలా ఆమె పలుకుతున్నారో ఒక్కసారి మనం పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 39వ వచనం నుంచి చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 39వ వచనం నుంచి. ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశములోని కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలీజబెత్కు వందనము చేసెను. ఎలీజబెత్ మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను.
అంతటా ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లనెను, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించెను? ఇదిగో, నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేశాను. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలెనెను. మరియ దగ్గరకు వచ్చిన దేవుని కృపావార్త ఎవరితో పంచుకుందామే? ఎవరితో పంచుకుందామే? దూరంగా ఉన్నా సరే, మరో ఊరిలో ఉన్నా సరే, యూదా ప్రదేశంలోని కొండసీమలో ఉన్న ఊరికి త్వరగా వెళ్ళి అని వ్రాయబడింది చూసారా? మరో ఊరిలో ఉన్నా సరే ఆమె దగ్గరకు త్వరగా వెళ్ళి, ఎందుకంటే ఈమెకు కలిగిన సంతోషం ఎవరితోనైనా పంచుకోవాలి. మనకు కలిగిన సంతోషాన్ని మనం ఎవరితోనైనా పంచుకుంటాం, అప్పుడే ఆ సంతోషం పరిపూర్ణం అవుతుంది. కానీ ఎవరితో పంచుకోవాలి? ఈ సంతోషం యొక్క అర్థం తెలియని వారితోనా? దేవుని కృపను గూర్చి కనీసం అవగాహన లేని వారితోనా? కాదు. తన చుట్టూ ఎందరో ఉన్నా వారితో ఆమె పంచుకోలేదండి. కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరియా ఇంట ప్రవేశించి ఎలిజబెతుకు వందనవచనం చేసింది. ఈ వందనవచనం ఎప్పుడైతే ఆమె చెవిన పడిందో, ఎలిజబెతు చెవిన పడిందో, ఆమె చాలా ఆనందంతో నిండిపోయింది. ఆమె గర్భంలో అప్పటికే 6 నెలలుగా ఉన్నటువంటి శిశువు గంతులు వేయుచున్నట్టుగా అక్కడ వ్రాయబడింది చూడండి. మరియ వందనవచనము వినగానే ఎలిజబెతు గర్భంలో ఉన్న బాప్తిస్మం ఇచ్చి యోహాను అనేటువంటి ఆ శిశువు గంతులు వేసెను. సంతోషం, ఆనందం. నా ప్రభువు యొక్క తల్లి, లోకమును రక్షించటానికి వచ్చుచున్నటువంటి నా ప్రభువు, లోకమందున్న మనుషులందరికీ ప్రభువు, ఆ ప్రభువుకు తల్లి, ఆ ప్రభువుకు తల్లి ఈ కన్యక మరియ నా యొద్దకు వచ్చుటకు నాకు ఎలాగూ ప్రాప్తించను? నేను ఎంత ధన్యురాలను ఆమెను చూడటానికి, కలుసుకోవటానికి, ఈ వార్త వినటానికి. ప్రభువు ఆమెకు అనుగ్రహించినటువంటి మాటలు సిద్ధించును కనుక నమ్మిన ఆమె ధన్యురాలు. నమ్మిన ఆమె ధన్యురాలు. ఇది ఒక సూచన. కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఆయన లోకమును రక్షించే యేసు, దేవుని కుమారుడు. ఇవి ఎవరికి సాధ్యమవుతాయి? లోకంలో ఎవరికి సాధ్యం కాదు. ఇది ఒక సూచక క్రియ, ఇది ఒక అద్భుతం, పరలోకము నుండి అనుగ్రహింపబడినటువంటి ఒక ధన్యత. ప్రభువు ఆమెకు తెలియచేసిన మాటలు సిద్ధించును, అవి తప్పకుండా నెరవేరుతాయి. నమ్మిన ఆమె ధన్యురాలు. ఈరోజు మన జీవితాలలో కూడా దేవుడు మనకు నిత్యత్వాన్ని ఇస్తాను అన్న ఆ మాట తప్పకుండా సిద్ధిస్తుంది. మనం మన భక్తిని కాపాడుకుంటే, దేవుని కృపను మనం కొనసాగించుకుంటే మహోన్నతమైనటువంటి లోకంలోనికి మనం వెళ్ళే అవకాశం ఉంది. ఆ మాటలు సిద్ధిస్తాయి కనుక నమ్మిన వారికి అవి ధన్యతనిస్తాయి. మీరు ధన్యులుగా పిలువబడాలంటే, మీరు నిరంతరము ధన్యులు కావాలంటే, నిత్యత్వంలో మీరు ధన్యులు కావాలంటే నమ్మాలి, నమ్మిన మాటల ప్రకారం జీవించాలి, దేవుని కొరకు మీ బ్రతుకులను అంకితం చేసుకోవాలి. యేసు తల్లి అయిన మరియ దేవుని కొరకు తన బ్రతుకును ఎలా అంకితం చేసుకుందో, మరోవైపు ఎలిజబెతు దేవుని ఎడల ఎలా భయభక్తులను కలిగి ఉందో, ప్రియులారా, మీరు ఆలోచన చేయగలిగితే, వీరి సందర్భాలను మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోగలిగితే దేవుని కృపను పొందటం చాలా ముఖ్యం. అది గొప్ప ధన్యత. ఈ మాటలను విన్న తర్వాత మరియ గారు కూడా పరిశుద్ధాత్మతో నిండుకున్న వారై ఏమంటున్నారో కొన్ని మాటలను మనం చూద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 46వ వచనం నుంచి చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 46వ వచనం నుంచి. అప్పుడు మరియ ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును ఘనపరుచుచున్నది. ఆయన తన దాసురాలి దేనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందరు. ఆయన నామము పరిశుద్ధము. కన్య అయిన మరియ గారు దేవుని వార్తను తీసుకుని వచ్చి, ఆమెకు అనుగ్రహింపబడిన దేవుని కృపావార్తను తీసుకుని వచ్చి ఎలిజబెతు గారితో పంచుకుంటున్నప్పుడు
మరియ గారి హృదయం ఎలా ఉందో చూడండి. మరియ గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఏమని మాట్లాడుతున్నారో చూడండి. ప్రభువు తన దాసురాలి యొక్క దేనస్థితిని కటాక్షించెను. అంటే దేనస్థితిలో ఉన్నటువంటి కన్యక, దేవుని కొరకు భయభక్తులను కలిగి దేనస్థితిలో ఉన్నటువంటి కన్యక, దేనస్థితిలో ఉన్న తన దాసురాలి దేనస్థితిని కటాక్షించాడు ఆయన, కృపను చూపించాడు ఆయన. ప్రియులైనటువంటి నా సహోదరి సహోదరులారా, మీరు దేనస్థితిలో ఉన్నా కానీ భయభక్తులను కలిగి ఉండాలి. దేవుని కృపను పొందటానికి మీరు అర్హతను సంపాదించాలి. అప్పుడు తప్పకుండా మీరు ధన్యులవుతారు. యేసు తల్లి అయినటువంటి మరియ ఇదే పాఠాన్ని మనకు నేర్పిస్తోంది. ప్రభువు రాకడకు సిద్ధపడుతున్నటువంటి మీరందరూ కూడా దేవుని కృపను పొందటానికి మీరు మీ జీవితాలను ఆయుత్తపరుచుకోవాలి. ఏవైతే ఇంకా లోపాలుగా ఉండిపోయాయో, ఇంకా ఏ పరిస్థితుల్లో అయితే మీరు దేవునికి దూరంగా ఉంటున్నారో ప్రతి పరిస్థితిని చక్కదిద్దుకొని దేవుని యొక్క మహాకృపను పొందటానికి మీ బ్రతుకులను సిద్ధం చేసుకోండి. తప్పకుండా మీ దీనస్థితిని కటాక్షించిన దేవుడు మీకు సహాయం చేస్తాడు, మీకు తన కృపను అనుగ్రహిస్తాడు, నిత్యత్వంలో మిమ్మల్ని నడిపిస్తాడు. అన్ని తరముల వారును ఇది మొదలుకొని నన్ను ధన్యురాలంటారు అని మరియ చెప్పగలుగుతుందంటే నిజంగా ఆ ధన్యత ప్రపంచంలో ఏ ఒక్కరూ పొందలేరని మీరు ఆలోచన చేసుకోవాలి. అంత గొప్ప ధన్యతను పొందటానికి ఆమె చూపినటువంటి భయభక్తులు ఎంత గొప్పవో మీరు ఆలోచన చేయాలి. ప్రియులారా, ఈ మాటలను బట్టి మీరు కూడా అంత గొప్ప ధన్యతను పొందటానికి, నిత్యత్వం మందు ప్రవేశించేటువంటి ఆ గొప్ప ధన్యతను పొందటానికి మీరు ప్రభు ఎడల భయభక్తులను చూపి దేవుని వాక్యమును అనుసరించేవారుగా ఉండాలని దేవుని మాటలను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ దేవుని వాక్యం ఇంతటితో ముగిస్తున్నాను. తలలు వంచి తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా ప్రియ కన్న తండ్రి, మీరు చూపించే కృప అద్భుతమైనది, కొనియాడదగినది. నాయన, మేము ఆ కృపను పొందటానికి అర్హులము కాకపోయినను మీ చిత్తము వలన, మీ ప్రేమ చేత తండ్రి మాకు సహాయం చేసి మీ భక్తిలో మేము ఉండటానికి, మీ కొరకు బ్రతకటానికి మీ కృపను మాకు అనుగ్రహించి నాయన నిత్యత్వం మందు ప్రవేశించే అవకాశమును కల్పించినందుకు మీ కృతజ్ఞతలు తండ్రి. దేవా, మీ వాక్యము ద్వారా మా మనోనేత్రములు తెరచి లోకమందున్నటువంటి మిగిలిన మనుషుల వలె మా జీవితములను కలుషితపరుచుకోకుండా పరిశుద్ధతలోను, యథార్థతలోను, నీతిలోను, భక్తిలోను మా జీవితములను నిర్మించుకోవటానికి మీరు చూపినటువంటి ప్రేమ, మీరు ఇచ్చినటువంటి అవకాశమును బట్టి మీ కృతజ్ఞతలు. నాయన, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మీ సన్నిధిని చేరుకోవటానికి, భక్తిలో తండ్రి పరిపూర్ణతను సంపాదించటానికి మీ సహాయమును మాకు దయచేయండి. మీ మాటలు విన్నటువంటి ప్రతి ఒక్కరూ తగు నిర్ణయములు తీసుకొని మీ కొరకు బ్రతుకువారుగా ఉండట కృప చూపించమని వేడుకుంటూ తండ్రి, ఇంతవరకు మా జీవితాలలో మీరు అనుగ్రహించినటువంటి ప్రతి విధమైన మేలుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఈ మా ప్రార్థనను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రైన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలంతో నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.